పడేవాడు అనేవాడు ఇద్దరు మనుషులే. కాకపోతే అనేవాడికి టైం నడుస్తుంది, పడేవాడికి టైం వస్తుంది అంతే. కొన్ని మంచి మాటలు. మనం ఏం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ప్రతి విషయం బయట చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది మన లైఫ్ లోకి వస్తే అంత ఎక్కువ పనికిమాలిన మాటలు, అనవసరమైన అభిప్రాయాలు, జడ్జిమెంట్లు, గోళ్ళు పెరిగిపోతాయి. కొన్ని విషయాలు మన దగ్గర పెట్టుకుంటేనే మనకు మనశ్శాంతి. మనం ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతకని వాళ్ళ దగ్గర నుంచి సలహాలు అస్సలు తీసుకోవద్దు. అందరూ చెప్తారు చదువు ఇలా చదువు, డబ్బు ఇలా సంపాదించు, రిలేషన్స్ ఇలా ఉంచు అని. మనుషులు మొదట్లో ఎలా కనిపిస్తారో అదే వాళ్ళ అసలు స్వభావం కాదు. కొంచెం టైం ఇస్తే చాలు వాళ్ళే వాళ్ళ అసలు రంగు చూపిస్తారు. మొదట్లో దగ్గర ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు, బాగా మాట్లాడతారు. కానీ పరిస్థితులు మారితే, మన మీద కోపం, ఈర్ష్య, పోటీ మొదలైతే అప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. అందుకే తొందరగా ఎవరిని నమ్మొద్దు. ముందు అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత ఒక అభిప్రాయానికి రావాలి. అది లైఫ్ లో అవకాశాలు ఎవరు తీసుకొచ్చి మనకి ఇవ్వరు, ఎవరు వచ్చి మనల్ని పైకి లేపరు. మనమే వెతకాలి, మనమే అడగాలి, మనమే ముందుకెళ్ళిపోవాలి. తెలివిగా ఉండే వాళ్ళు ఎదురు చూడరు, వాళ్ళకి వాళ్ళే అవకాశాలు సృష్టించుకుంటారు. అది తేడా. మనం ఎలా లైఫ్ ను లీడ్ చేయాలనుకుంటున్నామో అందరికి అలానే అనిపిస్తుంది. కానీ దానికి కొంచెం ధైర్యం కావాలి. కఠినంగా ఉన్నా సరే నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని కొత్త స్టెప్స్ వేసేయాలి. మనకు కొన్ని అలవాటైనా సరే దాని నుంచి బయటికి రావాలి. లేకపోతే మన జీవితం మనది కాదు. వేరే వాళ్ళు ఎలా అనుకుంటే అలా ఉండాల్సి వస్తుంది. మన లైఫ్ ని మనమే కోల్పోతాం. ఇది నిజం. లైఫ్ లో కొన్ని సమస్యలు ఎప్పుడు పూర్తవు. డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి, ఎప్పుడో పని గురించి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అన్ని సర్దుకున్నాకే సంతోషంగా ఉందాం అని అనుకుంటే ఆ సంతోషం రావడం ఈ జీవితంలో జరగదు. బతుకంతా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటది. అందుకే సమస్య పోయిద్ది అని ఎదురు చూడకుండా సమస్యల మధ్యలోనే జీవించడం నేర్చుకోవాలి. అదే అసలు జీవితం. ఎందుకంటే ఏడవడం మన చేతిలోనే ఉంటది, నవ్వుతూ ముందుకెళ్ళిపోవడం కూడా మన చేతిలోనే ఉంటది. ఎలా ఉండాలి, ఎలా బతకాలని మనమే నిర్ణయించుకోవాలి. మ్యాటర్కి వస్తే మనశ్శాంతి కంటే పెద్ద సంపద లేదు, మన నిర్ణయాల కంటే పెద్ద దారి కూడా లేదు మా. సో చిల్లుండండి. చలో.